మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మేము ప్రొద్దుటూరులో ఉంటున్నాం సార్. మాది సంజీవ్ నగరు. మా బాబుకి న్యాయం చేయాలి సార్ మీరే. ఏం జరిగిందంటే, ఫస్ట్ బాబు కేశరెడ్డి హాస్పిటల్లో జన్మించినాడు సార్. బాబు బాగానే ఉన్నాడు సార్. 3 months బాగున్నాడు. 3 months పడిన తర్వాత ఒక వారానికి ఫిట్స్ వచ్చినాయి సార్. ఫిట్స్ అంటే మేము కనుక్కోలేకపోయినాం సార్. 18వ తేదీ మంగళవారం సాయంత్రం 3:30 ఆ టైంలో బాబు ఏడుస్తున్నాడు సార్. పాలు తాగడం లేదనమాట. పాలు తాగుకోకుండా అంటే తెరకళ్ళు వేసుకొని ఏడుస్తా అంటే హాస్పిటల్కి పోయినాం. వారాహి హాస్పిటల్ సార్. ఫస్ట్ మేము చిన్నపిల్లల హాస్పిటల్ కాడ చూపించుకుంటున్నాము. ఆ హాస్పిటల్లో సార్ లేడుమ్మా, వారాహి హాస్పిటల్లో సార్ ఉన్నారు, ఎమర్జెన్సీ వార్డు అంటే అడ్మిట్ చేసుకుంటారని వెంటనే నేను పోయినా సార్. పోయిన తర్వాత సార్ లేడు అక్కడ. సిస్టర్లు ఐసీలోకి తీసుకుపోయి సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వస్తాంలేమ్మా అని చెప్పినారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వస్తామని చెప్పినారు. ఒక అర్ధగంటకు వచ్చినాడు. వచ్చిన తర్వాత లోపల 2 గంటలు అక్కడే ఉన్నాడు. 2 గంటలు లోపల ఉండి ఏం మాట్లాడుకున్నారేమో తెలియదు సార్. బయటకు వచ్చి మీ బాబుకి ఫిట్స్ వస్తున్నాయమ్మా, ఫిట్స్ వలన బ్రెయిన్ డ్యామేజ్, తర్వాత లివర్ డ్యామేజ్, పాస్ రావడం లేదు, ఆపరేషన్ చేయాలా, ఎక్కడికి హైదరాబాద్కు చెన్నైకి ఇటా పోయినా ఏం ప్రయోజనం లేదు, బాబుకి అన్నీ చేసేసినాము, 11 ఇంజక్షన్లు పెట్టినారు సార్. మొత్తం ఆ ఇంజక్షన్లు తీస్తే బయటికి పోతే మీ బాబు ఉంటాడో ఉండడో తెలియదుమా అని భయపెట్టినారు సార్. అందుకు ఎంత డబ్బులు ఖర్చు కానీ ఈడేలే చూపించుకుందాంలే అనుకున్నాము. కానీ ఏం జరిగిందంటే, ఒక రోజుకు 1,00,000 రూపాయలు చొప్పున అమౌంట్ అడిగినారు సార్. ఇచ్చినాం సార్. ఫస్ట్ స్టార్టింగ్ 50,000 కట్టినాం అడ్మిషన్ జరిపించుకునేటప్పుడే. తర్వాత 50,000 కట్టిన తర్వాత ఇది లక్షలతో కూడుకునే పనిమ్మా, 1,00,000 రూపాయల కంటే ఇంకా ఎక్కువే అవుతుంది, 70 లక్షలు అట్ట అవుతుంది, మీరు మళ్ళీ డబ్బులు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత అట్టవుతుంది ఇట్టవుతుంది, మీరు డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మాకు ఏం వాల్యూ లేదు సార్ అని అనకూడదు మీరు అని చెప్పినారు సార్. ఆయన కూడా ఆ మాట కూడా మేము అంగీకరించినాం సార్. ఒక ఇంజక్షన్ 20,000 అని చెప్పినారు సార్. ఆ ఇంజక్షన్ కూడా 2 ఇంజక్షన్లు వేసినాం సార్. లివర్ డ్యామేజ్, పాస్ రావడం లేదు, కడుపు మొత్తం ఉబ్బిపోయింది, ఆపరేషన్ చేస్తామా, ఆపరేషన్ చేస్తాము అని చెప్పినారు సార్. ఆపరేషన్ చేయండి సార్ అని చెప్పినాం సార్. ఆపరేషన్ చేయండి, ఒకవేళ యూరిన్ వచ్చేకి ఏమన్నా సమస్య ఉంటే బాగుంటుందిలే అని చెప్పినాం. చెప్పిన వెంటనే ఏమన్నారు, ఆపరేషన్ చేసిన తర్వాత మేము చేసినామా, బాగున్నాడు, ఏం ప్రాబ్లం ఏం లేదని చెప్పినారు సార్. ఆ రోజు ఆపరేషన్ చేసిన తర్వాత, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏమైందని, పాస్ రావడం లేదమ్మా, మా వల్ల ఏం కావడం లేదు, ఆపరేషన్ చేసినా కూడా ఇంకా మా చేతుల్లో ఏం లేదు అంటే ఆ రోజు మరుసటి రోజు చెప్పినారు సార్. ఆపరేషన్ చేసిన మరుసటి రోజు చెప్పినాడు అనమాట. ఏం జరిగింది సార్, అప్పుడు మేము పోయి సార్ని అడిగినాం, ఏం సార్ ఇట్లా జరిగింది, ఇట్లా అన్నారు కదా మీరు, పిల్లోడు ఏం రెస్పాన్సిబుల్ చేయడం లేదు, ఇంత ఖర్చు పెట్టినా కూడా మాకు ఏం లేదు సార్ అంటే, ఫిట్స్ వస్తాంటే ప్లాస్టర్ వేసి కళ్ళకి మూసేసినారు సార్. స్టిక్కర్స్ వేసినారు. ఏం సార్ ఎందుకు వేసినారు స్టిక్కర్స్ అంటే, లేదు మా బాబు ఫిట్స్ వలన కళ్ళు అనేటి పైకి పెడతాడు, అది చూసే మీరు బాగుంటదని నేను ప్లాస్టర్ వేసిన, వైట్ ప్లాస్టర్ వేసి పెట్టినారు సార్. కళ్ళకి వైట్ది ప్లాస్టర్ వేసి పెట్టినాడు. అంటే మేము పోయినాం, సార్ని అడిగినాం. సార్ని అడిగితే సార్ ఏమన్నాడు, మేము మా చేతనంది మేము చేస్తానంటాం, ట్రీట్మెంట్ ఇస్తానంటాము, మేము పిల్లోనికి ఏమో ఏం కాకుండా మేము ప్రయత్నిస్తున్నాము,
మీరు ఇప్పటి నుండి డోసు ఎక్కువ పెంచాల్సి వస్తుంది. ఆ డోసు పెంచాల్సి అయితే ఫైనాన్స్ పరంగా మీరు డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కో ఇంజక్షన్ వచ్చి 25,000 30,000 దాకా పడవచ్చు అంటే. సర్లే సార్ వేయండి సార్ అని సర్లే సార్ వేయండి సార్ అంటే అతను ఏమన్నాడు, మీరు డబ్బుల విషయంలో మీరు రెడీ చేసి పెట్టుకోవాలా, తీరా ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు మీరు చేతులు కట్టి ట్రీట్మెంట్ చేయండి మేము చేయలేము, లేదు ఇది బేయరి ఇది బేయాలి సార్ అంటే అట్లా కుదరదు, మీరు చేతులు కట్టి నేను ట్రీట్మెంట్ చేయండి చేయలేము నా వల్ల కాదు, మీరు ఇప్పుడే చూసుకోరంటే సర్లే సార్ ఇంకా దేనికైనా తెగించినాము, ఎంత డబ్బులైనా ఖర్చు కానీ సార్ చేయండి సార్ అని చెప్పి ఆయన బేసిండు. మళ్ళీ ఏదో ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ చేసిండు, మాతలు ఇంజక్షన్ 25,000 పెట్టి ఇప్పుడు 2 ఇంజక్షన్ వేసిండు. మళ్ళీ అది బ్లడ్ టెస్ట్కి మళ్ళీ హైదరాబాద్ పంపించాలంటే మళ్ళీ దాన్ని పంపించిండు. సరే దానికి కూడా ఓకే చేసాం, దానికి డబ్బులు కట్టేసినాం. ఆ రిపోర్ట్లు ఇంతవరకు మాకు ఇవ్వలేదు సార్. మేము పోయిన తర్వాత సార్ లేడు హైదరాబాద్ లో ఉన్నారని చెప్పినారు. ఆ రిపోర్ట్ల కోసం పోయింటే 2 సార్లు తిరిగినాం సార్, లేరు సార్ వాళ్ళు, సార్ లేడు అని వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు చెప్తున్నారు. అది జరిగినాక నా తర్వాత మేము పోయినాం సార్ దగ్గరికి. ఏం సార్ ఏం పరిస్థితి అంటే, లేదమ్మా మేము మా ప్రయత్నం మీరు చేస్తానంటాం, మేమేం ఊరికి ఉండలేం కదా, మీరే చూస్తున్నారు కదా, నేను రాత్రి 10:30 వచ్చి తెల్లవారి మీతో చెప్తాను కదా ఏం జరిగింది ఏం చెప్తా అంటే, ఏం లేదు సార్ తల్లిదండ్రులను పంపిస్తున్నాం, మా అమ్మోడు ఏ పొద్దు లోపల పంపించడం లేదు చూపించడం లేదు మేము కూడా అవన్నీ అంటే పోయి చూసి రాపరిమ్మాన్ని చూసి రాపంటే ఊరికి ఇది ఆడుతుంది కానీ పిల్లోడు ఏం వచ్చలేదు. ఆడికి కూడా అడిగాను గట్టిగా, ఏం సార్ పిల్లోడు వాసినాడు, మాకు పిల్లోడిని ఇచ్చేటప్పుడు ఉబ్బినాడు సార్ మొత్తం. మళ్ళా తర్వాత 4వ రోజు తర్వాత చెప్పాను సార్ ఏం ఉపయోగం లేదు, మేము మా చేతిలో మేము చేస్తున్నాము, మీరు ఇప్పుడు హైదరాబాద్ తిరగబోతారా అని అన్నాడు. అదేంటి సార్ మా మీద గుండె మీద కత్తి పెట్టి సత్తరా బొత్తారనే మాట మీరు మాట్లాడుతున్నారు, మీరు ముందుగానే చెప్పారు కదా సార్ ఆ పొద్దు 2 రోజుల ముందే చెప్తామని, తీరా ఇప్పుడు చెప్తాట సార్ పిల్లోని చూసే వాషంలోడు అసలు ఏం రెస్పాన్స్ లేదు, పిల్లోనిలో ఇంట్రెషన్ ఇచ్చే మీరు చనిపోతారనే కదా సార్, హైదరాబాద్ ఎటు పంపిస్తారు సార్ మీరు, డాక్టర్ వాళ్ళే వచ్చారు అతనే వాళ్ళే వచ్చి తొలగిపోతారు అని. ఎంత సార్ అక్కడ ఎంత అవుతుంది సార్ డబ్బులు అంటే, దగ్గర అక్కడ కూడా 50-60 లక్షల దాకా అవుతుంది, పెట్టుకోగలరా మీరు అని. అదేంటి సార్ 50-60 లక్షలు అంటే మేము ఇప్పుడు 5 లక్షలకు 6 లక్షలకి ఇబ్బంది పడుతున్నాం, అంత డబ్బులు అంటే ముందుగానే చెప్పింటే మేము ఏదో తిప్పలు పడింది కదా సార్ అట్లా ఏం చేయట్లేదు సార్ అది కూడా అడిగింది. అట్లా అంటారని అమ్మ ముందు చెప్పింది మీరు సంతకాలు పెట్టుకుంది అంటే, మాకు తెలియని వాళ్ళతో ఎంత సంతకాలు పెట్టుకుంది ఏముంటుంది సార్, మీరు ధైర్యం ఇచ్చే కదా, మీరు దేవుడు అంటే దేవుడు అని అనుకున్నాం కదా సార్, మీరు బతికిస్తామంటేనే కదా సార్ పెట్టుకుంది. అదే మాట ఫస్ట్ చెప్పింది మేము ఎక్కడికి సార్ తోలిపోయింది కదా సార్ కూడా మాట అన్నాం. మీరు ఇట్లా గట్టిగా మాట్లాడతారేమో ప్రతి ఒక్కరి సంతకం పెట్టుకున్నారు మా ఏడుపు చూసి అయిపో మమ్మల్ని ఆడికి మా ఏడుపు చూసి కూడా అయిపో జాలి గడగడంలే అంత మా ఎందుకంటే మా ఏడుపు చూసి ఇంకా అయిపో ఏమని చేయగలుగుతారు ఎంతనే పెట్టుకోవాలి అంత స్వార్థంతో అయిపో అన్ని చేసి మందులు మేము అడిగిన తర్వాత మీరు మందులు తీసుకొచ్చారు మాకు మాట కూడా చెప్పాలి ఇదే కాదు సరే అయిపోయినైతే అయిపోలేదా అవి కూడా మీరు మాకు చెప్పలేదు మీ ఇష్టం వచ్చి చేస్తారంటే అప్పుడు వాళ్ళు కండబెట్టి మెడిసిన్స్ అని మళ్ళీ మాకు చెప్పి తీసుకుపోతాను బేట తీసుకొచ్చేటి మాకు చెప్పాలి ఏం సార్ తీసుకొచ్చుకున్నారు ఇన్ని బిల్లులు మాకు ఇవ్వాలి కదా అంటే ఆ బిల్లు బేట తీసుకొచ్చేది మా మెడిసిన్స్ అది ఇచ్చంలే నిదానికి ఇచ్చంలే పిల్లలు డిశ్చార్జ్ అయ్యేప్పుడు అని సార్ అని 4వ రోజు నైట్కు నా రోజు చేసినాం సార్ ఉండి ఏం నా ప్రయత్నం నేను చేసిన కాడంలో పిల్లడు ఇప్పుడు హైదరాబాద్ దొరకబోదు రా అంటే మేము ఆ మాట ముందే అడిగింది సార్ ఏదైనా రికవరీ అయితే పెట్టుకొని లేదంటే మమ్మల్ని పంపిణీ తొలగబోదాం అని చెప్పి మేము ఆడికి అడిగినాం సార్ జరిపించిన మరుసటి రోజు అడిగినాము ఇట్లా మేము వేరే చోటికి తీసుకొని పోతాం సార్ అని అడిగినాం అడిగింటే ఏందిమ్మా 10 నిమిషాలకు ఒకసారి ఫిట్స్ వస్తున్నాయి ఎట్లా తీసుకొని పోతావు అది వెంటిలేటర్ తీసేస్తే మీ బాబు చనిపోతాడు బయటికి పోతే మాకు ఏం సంబంధం లే అన్నారు సార్ లివర్ చెడిపోయింది కిడ్నీలు ఫెయిల్యూర్ అయినాయి లివర్ మార్కెట్ జరగాల బ్లడ్ సర్కిల్ ఏం కాలే అదే అని దగ్గర 5 లక్షలు 6 లక్షలు ఆ బిల్లు రాలేదు సార్ మాకు కనీసం అంటే లక్ష రూపాయలకి అంటే బిల్లులకి మొత్తం డిశ్చార్జ్ చేయబడి బిల్లులు ప్రతి ఒక్కటి ఇస్తామని సార్ ఇంతవరకు బిల్లు నేను 2 మాట పోయినా 2 మాట పోతే ఏం రెస్పాన్సిబుల్ లేదు సార్ లేడు హైదరాబాద్ మేడం డెలివరీ మేడం చెప్పిండు బిల్లులు హైదరాబాద్ నుంచి రావాలని మా పిల్లోడు ఇట్లాంటి పిల్లోనికి మాకు న్యాయం జరగాలి సార్ మేము న్యాయం కావాలా సార్ మా పిల్లోనికి ఇట్లాంటి పిల్లలు ఇలాంటి పిల్లోనికి మా లాగా ఎవరు బాధపడకూడదు సార్ మేము అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాం సార్ అప్పులు తెచ్చుకొని
మాకు ఇంటికాడికి వచ్చి మమ్మల్ని కూడా ఫేస్ చేస్తున్నారు అప్పులు కట్టమని. ఎవరైనా పిల్లలు బాధ మాకుంటే కానీ మిగతా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఉంటుంది కదా సార్ బాధ. వాళ్ళు వచ్చి ఫేస్ చేస్తుంటే మా పిల్లలు మా వాళ్ళంతా మా ఇంటికాడికి వచ్చి ఉన్నారు. నేను వాళ్ళ తాతం మా పిల్లల్ని తీసుకొని అన్ని డ్యామేజ్ అన్నారు సార్, అన్ని డ్యామేజ్ అన్నారు. ఫస్ట్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది, గుండె వాపు ఉంది మా అని చెప్పినారు సార్. అప్పు చేసి సప్పు చేసి పెట్టినా కూడా అప్ప అట్లా చేసినాడు సార్. ఊరికి చచ్చిపోయినని పెట్టి పాటలు 20,000 సూది పెట్టినాడు. లోపలికి మేము చూడడానికి పోవచ్చా సార్ అంటే మీరు అసలు పోకూడదు మా వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ నాన్న ఒక్కరిని పంపిస్తాము, ఇంకా ఎవరిని నాటలో చేయమా అని చెప్పినారు సార్. 10,000 లెక్క కట్టి లాస్ట్ వచ్చేలాగా పిల్లోడు కాదు మీరు ఫైనల్ ముట్టుకోవాలంటే మేము పెట్టుకోలేము సార్. ఇంటి కండపోయి పెట్టుకుంటారు అని చెప్పు అని అన్నాడు. అంటే ఏముంది సార్ ఇంటి కండపోవాలా మాకు అట్లా వద్దు సార్, ఏమన్నా ఇది అయిపోయినాక మేము దొలకపోతాం అని చెప్పినాము సార్. కానీ అసలు ఏ ఆశ లేదు ఏం లేదు, ఆయన నటించినాడు. ఆ మాట అంటే ఇంకా బతికుంటుండే మన ఆశ మళ్ళీ కలియాలని మీరే మీడియా వాళ్ళు మాకు న్యాయం చేసి పెట్టాలి. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.